మంచిది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా బాబురెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారో అప్పటి నుంచి పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పగలు రాయి లేకుండా అహిర్నిశలు కృషి చేసి గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నాం. అడుగడుగున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముస్లిం మైనార్టీలు కానివ్వండి, ఎస్టీ బడుగు బలహీన వర్గాలను కానివ్వండి కేసులు పెట్టి జైల్లో వేసి రౌడీ షీటర్లు ఓపెన్ చేసి వాళ్ళను హింసించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరిని వాళ్ళ వ్యాపారాలపైన దాడులు చేసి వాళ్ళ ఆర్థిక మూలాలపై దాడి చేసి వాళ్ళను బెదిరించి వాళ్ళను లొంగ తీసుకోవాలని ప్రయత్నించడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటారు. మీరు అభివృద్ధిని చూడాలంటే పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి బస్టాండ్ పోయి చూడండి. అభివృద్ధి ఏందని మీకు తెలుస్తుంది. పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి బెంగళూరు రోడ్ని మీరు పరిశీలిస్తే అభివృద్ధి ఏం చేశారనేది మీకు అర్థమవుతుంది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఉప్పరపల్లి కానివ్వండి, నంజంపేట కానివ్వండి, ఈడిపల్లి సరౌండింగ్స్, నేతిగుడ్లపల్లి ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలాంటి సందర్శాలు చేస్తే మీరు ఏం అభివృద్ధి చేశారు, ఆయన ఎంత వినాశనం చేశారు, ఎంత వికృత చేశారనేది మీకు ప్రజలకు అర్థం